హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో, ఈరోజైతే ఆఫ్టర్‌నూన్ కుకింగ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ వ్లాగ్ అనమాట. సో, ఎవరైతే ఫస్ట్ టైం గనుక నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోష్నీస్ లైఫ్స్ ఇన్ అ ఫ్రేమ్. సో, ఈరోజైతే ఇంకా చామదుమ్మల పులుసు. నార్మల్‌గా మనము ఎగ్ పులుసు చేసుకుంటాం కదా! ఎక్కువ ఆనియన్స్ ఏసి సేమ్ అట్లాగే చేద్దాము అనేసి చామదుంపలు అయితే చేద్దాము అనేసి చేస్తున్నాననమాట ఆఫ్టర్‌నూన్ టైంలో. సో, చామదుంపలు అనేది చాలా హెల్తీ. బికాజ్ ఏంటి అంటే అది స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బోన్స్. సో, నార్మల్‌గా యాజ్ యూజువల్‌గా ఆనియన్స్ ఎక్కువ వేద్దామని చెప్పేసి ఒక 4-5 ఆనియన్స్ అయితే స్మాల్ పీసెస్‌గా కట్ చేసి పెట్టేసుకొని, చామదుంపలు ఆల్రెడీ ఒక 4 విజిల్స్ రానిచ్చి ఉడకపెట్టి తొక్క తీసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కడాయిలో నార్మల్‌గా ఆయిల్, తాలింపు గింజలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉప్పు, కొంచెం పసుపు, నెక్స్ట్ టొమాటో అంతా వేసేసి మనము నీట్‌గా అది ఆనియన్స్, టమాటో వేగే వరకు ఉంచి ముక్కలు చామదుంపలు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా! పక్కన అవి యాడ్ చేసి తర్వాత చింతపండు పులుసు వేస్తాం. ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది పులుసు వేసేస్తే సరిపోతుందనమాట. ఉడికిస్తే మనకి రెడీ అయిపోతది. బట్ నేను ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేయలేదు. సో, ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ తిందాము అని అనుకుంటిమి. సో, స్వీట్ కార్న్ అయితే ఉన్నాయి. దాన్ని ఒక 30% ఉడకపెట్టించి బాగా వడిల్చుకోవాలి వాటర్ లేకుండా. వాటర్ ఉంటే మళ్ళీ మనకి బైండ్ అవ్వదు. సో, ఇట్లా వాటర్ లేకుండా వడిల్చుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లోకి కార్న్ ఫ్లోర్ తగిన మన క్వాంటిటీకి స్వీట్ కార్న్‌కి తగినంత కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం ఏమి వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండానే కలిపితే నీట్‌గా బైండ్ అయిపోతదనమాట. ఆ బైండ్ అయిపోయిన దాన్ని మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తీసుకొని హాట్‌గా సర్వ్ చేస్తే క్రిస్పీ కార్న్ అనేది మనకు బయట ఎలా దొరుకుతుందో అలా రెడీ అవుతదనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.